ఇది పెళ్లి కొడుకు, ఇది పెళ్లి పిల్ల, ఎందుకంటే లావు ఉన్నది కదా. తాళి కట్టడం అయిపోయింది, దండలు మార్చుకోండి అమ్మా. ఫస్ట్ అబ్బాయి వేయాలి అమ్మాయికి. మంగానం తంది నన్ను దండ వేస్తున్నాడు, దండ వేసిండు. అబ్బాయి ఇప్పుడు దండయి, అమ్మాయి దండయి. సిగ్గుపడుతున్నది పాపం పెళ్లి కూతురు. ఈ నాలుగు ఫ్రెండ్స్ లేపుతున్నారు. ఒక్క నిమిషం, ఈ నన్ను ఫ్రెండ్స్ లేపుతున్నారు. అదే ఆపరి పెళ్లి కూతురు రావు, పెళ్లి కూతురు లేపుతున్నారు. పొట్టి వాడికి ఆగు. దండలు మార్చుకున్నారు. వావ్, స్వీట్ తినిపించుకోరా, ముద్దు పెట్టుకున్నారు. ఆగు, స్వీటు ఇట్లా వాళ్ళు వేసుకోరా కదా, ఏమంటారు వాళ్ళు తాంబూలాలు మీద పోసుకోరా, గవ్వలు భూగాలు. రైట్, ఆగు. ఏం పోతావు పేపర్, ఏం పోతావు, ఏం లేదు వీడియో. అరే నైట్ ఎందుకు ఆడేది, తాళద్దా పిల్లకి. ఇప్పుడు అబ్బాయి ఏం చెప్తాడు, కుంకుమ పెడతాడు కదా ఈడ. పెట్టు అబ్బాయి ఈడ పెట్టబోయి పెట్టు కర్ర. అమ్మాయి నుంచి కుంకుమ పెట్టాలి. పెట్టిన తర్వాత ఏమున్నాయి ఇంకా, ఇళ్ళ నుంచి బంగారం. ఇక మధ్యలో దేవుడు ఉంటాడు, మధ్యలో దేవుడు నాకన్నయ్య మధ్యలో దేవుడు ఉంటాడు. ఈ దేవుడు ఇలా పెళ్ళిని చెప్తాడు. ఇప్పుడు అబ్బాయి కట్న కానుకలు పెడతారు కదా, అందులో ఒక వాచ్ పెడుతున్నారు. ఓకే, బంగారంతో తోముకోవడానికి బ్రష్ పెడుతున్నారు. కాదు, బంగారంతో వేయించిన ఇది ఐడెంటి కాడ, ఐడెంటి కాదు పిల్లలు మా పేరు. అరే మీ పిల్లలకి పుట్టబోయే పిల్లలకి పెన్సిల్. అరే ఇది బీరువా, బీరువా, ఇది బీరువా ఇచ్చినాం పిల్లకి. దువ్వెనత్త రోజు చూసుకుంటాను, దువ్వెన వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. అద్దట మనకి ఇంకేం కావాలా, ఫోటో ఫ్రేమ్ బోళ్ళ సామాన్ ఉంటుంది కదా, ఇక కటకరా కటకరా. అవు కిందకి పెట్టుగా నుంచి ఇత్త సామాన్. పిల్లడు చూడండి ఎంత అందంగా ఉన్నారు. కుంకుమ ఫస్ట్ మేనగానే పెట్టకు, పెడతా. అబ్బాయి నువ్వు అమ్మాయికి పెట్టు కుంకుమ. పిల్లడికి పెడతారు, ఇంకా గిడ పెడతారు కదా నుదుటి మీద. పెట్టేసిండు. పిల్లాడు కదా మరి, పిల్లాడు పెట్టుకోడు, పిల్లాడే పెట్టుకుంటారు. పిల్లాడే పిల్లకి పెడతాడు. స్వీట్ తినిపిస్తాడు. ఇప్పుడు సోన్ పాపిడి పేరు చెప్పి తినిపాడు. సోన్ పాపిడి. అబ్బాయి నువ్వు అమ్మకి తినిపించు, సోన్ పాపిడి. అమ్మాయి నువ్వు అబ్బాయి తినిపించు. అబ్బో నాకు సిగ్గు, అబ్బో నాకు సిగ్గు. అయితే నీ సిగ్గు తగలయ్యా తినబెట్టా అని పక్కళ్ళు అంటారు. అబ్బో నాకు సిగ్గు చాలా మంది ఉన్నారు అని అంటే, ఇక తినబెట్టదు పోనీస పెట్ట తినబెట్టదు అనుకో. ఏడు తినిపిస్తాడుగా జెండు బాబు మెచ్చిన వస్తుంది కదా అడ్వాన్స్గా. స్టిక్కర్ ప్యాకెట్ రైట్. బూగలు ఉప్పుతా, బూగలు అయితే బూగలు ఉప్పుర్రియ. పోటీ ఉంటుంది ఇక, పోటీ పోటీ మధ్యలో ఉండాలి కదా ఇది. పోయి వేసుకోండి వేసుకోరు కదా మనం అయ్యమంటే. అయితే ఫస్ట్ పిల్లగాడు తీసి పిల్ల మీద ఫోటోకి ఫోజ్ ఇచ్చుకుంటా ఇట్లా చూడండి ఫోటో చూడండి. తర్వాత అమ్మాయి సిగ్గుపడుకుంటా చేతడ్డం పెట్టుకుంటది, ఎత్తది. తర్వాత ఉఫ్ అంటది. తర్వాత ఈడేం చెప్తాడు, ఇంకొంచెం తిక్కెక్కువ కదా, అన్ని తీసుకుపోయి అమ్మాయి మీద పడేస్తాడు. అమ్మాయి అప్పుడు మెల్లగా తల అనుకొని ఇట్లా దూసుడు పోదా, ఇట్లా ఇస్తుంది. ఇక అమ్మాయి కూడా చాలా తక్కువ. కొందరు అమ్మాయిలు అన్ని తీసి అబ్బాయి మీద పడేస్తారు. పెళ్ళి అయిపోయింది అన్నయ్య అప్పగింతాడు. ఇప్పుడు ఎవరయ్యో అబ్బాయి ఏడుతాడు, అమ్మాయి ఏడుతుంది కదా, నా అయ్యా వీళ్ళ అమ్మ నాన్న ఇక ఏమవుతుంది మన తండ్రి కృష్ణుడు. ఒరయ్యో నా అయ్యా ఈ చేతితోనే తినిపించాను, ఈ చేతితోనే ముడ్డి కడిగాను, ఈ చేతితోనే పాడగా కన్నీళ్ళు తుడవాలా,
ఈ చేతితోనే రేపు నీ రూము నాకు ఇచ్చేయాలా తమ్ముడు అంటాడు. ఎవరయ్యా నా అయ్యా. తమ్ముళ్ళకి అక్కలు పోతే బెస్ట్ దొరుకుతాయి. అయితే అక్క ఏమంటది, సరే అమ్మ పోతా ఇక. ఇక అబ్బాయి గాడు ఏమంటాడు, ఇక అబ్బాయి గాడు ఏ మస్తాను కన్నా ఏడ్చినావు కానీ పెళ్ళైన తర్వాత నన్ను ఎంత ఇక గిదే కార్ దీని మీద మత పెద్ద కార్ ఉంది మా దగ్గర. ఇవన్నీ ఇక లారీలు ఎక్కించి పంపించారు. ఇక కార్ వచ్చింది ముంగడికి. చలో వాళ్ళ కూర్చోర్రి. అబ్బాయి డోర్ తీయాలా, ఫస్ట్ డోర్ తీసి అబ్బాయి కూర్చుంటే ఫస్ట్ ఆమె కూర్చోబెట్టుతాడు. జీ కోర్షప్ అయిన తర్వాత జుమ్చుకు డాన్సులు ఉంటాయి. మళ్ళా కొంచెం పోయిన తర్వాత మళ్ళా డాన్సులు చేస్తారు. అమ్మ నాన్న కూడా ఎగురుతారు డాన్స్, డింగ్ 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 డింగ్. డాన్స్ చేసిన తర్వాత ఇక ఇలా సంతోషం వస్తుంది ఇక. ఎందుకంటే ఏడుపు పోతుంది, పాటలు పెట్టగానే నవ్వుతుంది. ఇక ఏడ్చిన తర్వాత కొంచెం నాకు ఫోన్ వస్తుంది. అయితే 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 అమ్మ నాన్న మస్తు కడ్డు ఉంటారు. ఎందుకంటే పెళ్లి చేసినప్పుడు అప్పగింతలు అప్పుడు పెడతారు, తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత నవ్వుతారు కాదు, పాటలు పెట్టంగానే జుంచక జుంచక జుంచక. మళ్ళా ఇదేమనుకుంటారు, నన్ను ఇక పని మనిషిని చేసేసిండ్రు. తర్వాత పోతారు ఇక ఇంటికి పోతారు. ఇక అమ్మ నాన్న ఉంటారు, దీపాలు పెట్టిస్తారు. ఇక దీపాలు ఇంటికాడ అడుగు పెట్టి కాళ్ళు పెట్టిస్తారు బియ్యం. ఎంత అదృష్టమో. ఫస్ట్ ఒకసారి అట్లనే అప్పుడేమో ఎప్పిస్తారు, మళ్ళనేమో ఒకటేసారి అడుగు పెడతారు కదా. దిగుర్రి ఒకటేసారి అడుగు పెడతారు, కానీ ఫస్ట్ తన్నెత్తారు. తన్నేసి ఒకటిసారి అడుగు వచ్చి మెల్ల 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 నడుస్తారు. నడిచి వచ్చి దీపం దేవుడు మళ్ళా దేవుడు తిరిగి మొక్కుతారు. మొక్కారు దేవుని దగ్గర దీపం పెట్టిండ్రు.